ఇవ్వకపోవడంతో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని వైసీపీ అధినేత జగన్ స్పీకర్కు లేఖ రాసి మరో సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. గతంలో శాసనసభలో టీడీపీకి ప్రతిపక్ష హోదాపై జగన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలోనూ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వైరల్ గా మారాయి. లేని నిబంధనలను ఉన్నట్లుగా చెప్పి రాసిన లేఖపై టీడీపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో పాటు అసెంబ్లీ రూల్ బుక్ ను కూడా కోట్ చేయడంతో వైసీపీ వర్గాలు డిఫెన్స్ లో పడ్డాయి. ఒక్క ఛాన్స్ ఇచ్చిన పాపానికి 5 ఏళ్ల విధ్వంస పాలన చేసిన జగన్ రెడ్డికి 11 స్థానాలు ఇచ్చారు ఓటర్లు. దీంతో ప్రతిపక్ష హోదాను కోల్పోయిన జగన్ రెడ్డి అసెంబ్లీలోకి సాధారణ ఎమ్మెల్యేగా అడుగుపెట్టేందుకు మనసు అంగీకరించడం లేదు. అసలు తాను ఏం చెయ్యాలో, ఎలా ఉండాలో అసెంబ్లీలో తన పరిస్థితిని తలుచుకుని తెగ మదన పడిపోతున్నారట. పోయిన పరువు ఎలానో పోయింది. ఒక ఎమ్మెల్యేగా ఉండే కంటే ప్రతిపక్ష హోదాలో ఉండటం కాస్తంత గౌరవంగా ఉంటుందనుకుని స్పీకర్కు లేఖ రాశారు. ఇప్పుడు ఈ లేఖ వైసీపీని డిఫెన్స్ లో పడేసింది. ఆ పార్టీ నేతలే ఈ లేఖపై తలలు బాదుకుంటున్నారు. లేఖ రాసి మరో తప్పు చేశామని వ్యాఖ్యానిస్తున్నారు. 11 స్థానాలతో ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయిన జగన్ రెడ్డి ప్రతిపక్ష హోదా గురించి ఎలా అడుగుతున్నారని టీడీపీ కూటమి పక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఆనాడు జగన్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా తెగ వైరల్ అయ్యాయి. ఈ చట్టసభలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఇటువైపునున్నాడు, మంచి స్పీకర్గా మీరు అటువైపున మిమ్మల్ని దేవుడి దయతో నేను కూర్చోబెట్టగలిగాను. ఇక్కడ మనం ఎలా చేస్తాము అన్నదానికి మనం ఎగ్జాంపుల్ ఇస్తూ ఈ మొట్టమొదటి సమావేశంలో చెప్పా. 23 మంది శాసనసభ్యులు ఉన్న అదే చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా వచ్చి ఉండేది కాదు, అలా ఉండేవాడు అక్కడ కాదు. అవునయ్యా, నీకు తెలియకపోతే తెలుసుకో వాస్తవాలు. నేను కన్నా డోర్ తెరిస్తే నేను నోట్లో నుంచి మాట చెప్పడం లేదు, ఎంతమంది టచ్లో ఉండాలని చెప్పి సంతోషపడండి. దీనికి తోడు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ జగన్ రెడ్డి రాసిన లేఖపై స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. పర్వతనేని ఉపేంద్ర పార్టీ నాయకుడిగా ఉన్నారు కానీ ఆయన ప్రతిపక్ష నేతగా లేరని తెలుసుకోవాలన్నారు. అదేవిధంగా పి జనార్దన్ రెడ్డి కూడా కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడిగా ఉన్నారని, ప్రతిపక్ష నేతగా లేరని, కావాలంటే శాసనసభ రికార్డులు చూసుకోవచ్చని స్పష్టం చేశారు. అసలు ప్రజలే మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మేమెలా ఇస్తామని కేశవ్ ప్రశ్నించారు. డెమోక్రసీలో ప్రతిపక్షం ఉండాలని కోరుకునేవాడిని కాబట్టి చెప్తున్నా, గతంలో అంతమంది సలహాదారులను పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చారు. ఇప్పుడైనా మంచి సలహాదారుని పెట్టుకోండి. ఈ లేఖ రాసింది మీ సొంత ఆలోచన అయితే మీరు ఇంకొంచెం ప్రజా తీర్పుని ఆమోదించే స్థితికి రావాలి అని నేను కోరుకుంటున్నా. ఇది మీకు ఏ సలహాదారుడు ఇచ్చిందైతే మాత్రం మీ భవిష్యత్తు ఎట్లుండబోతుందో మాకు అర్థమైపోయింది. ఆ సలహాదారులతో ఇక్కడికి వచ్చారు, ఈ సలహాదారుడితో మీరు ఎక్కడికి పోతారు అనేటువంటిది మాకు అర్థమవుతోంది. లీడర్ ఆఫ్ ది హౌస్ అంటే ముఖ్యమంత్రి కాబోయేటువంటి వ్యక్తి, తర్వాత ప్రతిపక్ష నాయకుడు చేస్తాడు, ఆ తర్వాత మంత్రులు చేస్తారు అనేటువంటిది కరెక్టే. కానీ మీరు ప్రతిపక్ష నాయకుడు కాదే. ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు మీరంతే. డిఫరెన్స్ ఉంది. ఫ్లోర్ లీడర్ అంటారు మిమ్మల్ని, పార్లమెంట్లో గ్రూప్ లీడర్ అంటారు, శాసనసభలో మనం ఫ్లోర్ లీడర్ అంటాం. మీరు ఆ గ్రూపుకి నాయకుడు మాత్రమే తప్ప ప్రతిపక్ష హోదా కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడు కాదు. జగన్ రెడ్డి లేఖ రాసే సమయంలో కనీస విషయాలను కూడా వైసీపీ నేతలు మరిచిపోయారని మిగతా రాజకీయ పక్షాల నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రతిపక్ష నేతకు శాసనసభ పక్ష నేతకు తేడా తెలియకపోతే ఎలా అని పలువురు ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజలు నీకు అవకాశం ఇవ్వలేదు. నీకున్నది 11 మంది శాసనసభ్యులు. నువ్వు నిజంగా పులివెందుల పులి మాట మీదుంటా వెనకడుగేను ఈ సినిమా డైలాగులు ఏవైతే ఉన్నాయో నీకు నిజంగా దమ్ముంటే రండి అసెంబ్లీలో. అంతేగాని పారిపోయేదానికి చట్ట విరుద్ధంగా అవకాశం లేనటువంటి ప్రతిపక్ష స్థానాన్ని లేఖ ద్వారా బహిర్గతం చేసి మీరు అడిగితే చంద్రబాబు గారు ఇవ్వలేదని అనేటువంటిది ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి డ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రజలకు కూడా తెలుసు. అసెంబ్లీ రూల్ బుక్ లో 55వ నిబంధనలో స్పష్టంగా సభలో ఉన్న పూర్తి బలంలో 10% సభ్యులు ఉంటేనే కోరం అవుతుందని, ప్రతిపక్ష నేతగా గుర్తించేందుకు వీలుంటుందని స్పష్టం చేశారు. రూల్ బుక్ లో స్పష్టంగా చెబుతున్నా కూడా అందుకు విరుద్ధంగా జగన్ లేఖ ఎలా రాస్తారని సొంత నేతలే కాదు రాజకీయ నిపుణులు విమర్శిస్తున్నారు.